ఇటీవల బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అమెరికా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించింది. ఇది దేనికి మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది, పాకిస్తాన్ ప్లీజ్ చేయడానికి అని. ఎందుకంటే అసీం మనీర్ పాకిస్తాన్లో ప్రకటించాడు, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లాంటి తీవ్రవాద సంస్థల్ని అంతం చేస్తామని. ఆ తర్వాత అసీం మనీర్ వైట్ హౌస్లో ట్రంప్ ఆతిథ్యాన్ని పొందాడు. ఆ తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. సో యుఎస్ పాకిస్తాన్ నెక్సెస్లో భాగం ఇది. ఇటీవల కాలంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పాకిస్తాన్ పట్ల తీసుకుంటున్న అనేక సానుకూల చర్యల్లో ఇదొకటి. ఆ సానుకూల చర్యలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ రుణం పాకిస్తాన్కి పిఎన్ నుంచి మొదలుకొని పాకిస్తాన్కు పెరుగుతున్న అమెరికన్ డిఫెన్స్ సప్లైస్ వరకు. కానీ ఇందులో మరి ట్రంప్ ఏది ఆశించాడు? ఎందుకంటే ట్రంప్ ఈజ్ నోన్ యాజ్ ఎ ట్రాన్సాక్షనల్ లీడర్. ట్రంప్ ఏం చేసినా నాకేమి ఇస్తా ఉంటాడు, నాకు అంటే ఆయనకు పర్సనల్గా, అలాగే అమెరికాకు. సో దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ. సో ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ చాలా క్రూడ్గా చేస్తాడు ట్రంప్. ప్రపంచంలో ఏ దేశమైనా అమెరికా ఇంకో దేశంతో డిప్లొమసీలో ట్రాన్సాక్షన్ ఉంటుంది, కానీ ట్రంప్ చాలా క్రూడ్గా అది చేస్తాడని దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు మీకు క్లాసిక్ ఎగ్జాంపులే ఉక్రెయిన్కు సహాయం చేయడం అటుంచి ఇప్పుడు వార్ ఆపటానికి ఉక్రెయిన్ నుంచి ట్రంప్ ఏమడుగుతున్నాడు? చాలా క్లియర్గా కప్పం తీసుకుంటున్నాడు. మినరల్ డీల్ ట్రంప్ ఉక్రెయిన్తో కుదుర్చుకున్నాడు. ఈ మినరల్ డీల్లో భాగంగా ఉక్రెయిన్లోని ఖనిజ నిక్షేపాలని అమెరికా డెవలప్ చేస్తుంది. అందుకు బదులుగా యుద్ధం కోసం అమెరికా ఇచ్చిన సాయాన్ని మొత్తం రాబట్టుకుంటుంది. ఒక రకంగా ఉక్రెయిన్కు సహాయం చేస్తున్నందుకు గాను ఉక్రెయిన్లోని నేచురల్ రిసోర్సెస్ను కొల్లగొట్టే అగ్రిమెంట్ అమెరికా కుదుర్చుకుంది. సో పనామా విషయంలో, గ్రీన్లాండ్ విషయంలో, ఇలా అనేక అంశాల్లో ట్రంప్ క్లియర్ ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ ఉంటుంది. కొన్ని ఖతార్ లాంటి అరబ్ దేశాలు అయితే ఏకంగా ట్రంప్ను మెప్పించడం కొరకు అరబ్ దేశాలు ట్రంప్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటాయి. సౌదీ అరేబియా ట్రంప్ అల్లుని కంపెనీలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తాయి. ట్రంప్కు చాలా విమానాలకు కూడా బహుమానం ఇస్తుంటారు అరబ్ దేశాలు. అందుకే సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అన్నాడు, నా దగ్గర అంత పెద్ద పెద్ద విమానాలు లేవు గిఫ్ట్ ఇవ్వటానికి అని. సో ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి అసీం మునీర్ నుంచి మొదలుకొని బెంజమిన్ నెతన్యాహు వరకు ట్రంప్ నోబెల్ ప్రైజ్కి నామినేట్ చేస్తుంటారు. ఇలా ట్రంప్ ట్రాన్సాక్షనల్ వ్యవహారాలు మనకు తెలియని కాదు. మరి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించడంలో పాకిస్తాన్ నెక్సెస్ అనేటువంటి ఒక జనరల్ ఫీచరే కాదు, స్పెసిఫిక్గా అమెరికన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్లు, అమెరికన్ ట్రాన్సాక్షనల్ ఇంట్రెస్ట్లు మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. ఎందుకంటే బెలూచిస్తాన్ పాకిస్తాన్ భూభాగంలో సుమారు 50% ఉంటుంది. చాలా విలువైన సహజ వనరులు ఉంటాయి. ఆయిల్, గ్యాస్, కాపర్, గోల్డ్, ఇలా చాలా రిసోర్సెస్ ఉంటాయి. ఈ రిసోర్సెస్ను పెద్ద ఎత్తున ఎక్స్ప్లాయిట్ చేయాలన్నది పాకిస్తాన్ ప్రభుత్వ ఆలోచన. ఆ బెలూచిస్తాన్ ప్రజలకు ఈ సంపద వల్ల ప్రయోజనాలు కలగకుండా ఒక రకంగా ఇంటర్నల్ కొలోనియలిజం, అంతర్గత వలసవాదాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తోంది అంటూ బెలూచిస్తాన్ ప్రజలు తిరగబడుతున్నారు. అందుకే మేము సెపరేట్ కంట్రీ అవుతామని వాళ్ళు పోరాడుతున్నారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా మాకు సహకరించండి అని భారత ప్రభుత్వానికి అప్పీల్ కూడా చేశారు. మేము కలిసి పాకిస్తాన్ సంగతి చూద్దామని కూడా అప్పీల్ చేశారు. సో ఈ బెలూచిస్తాన్లో చైనీస్ ఇంట్రెస్ట్లు చాలా బలంగా ఉన్నాయి. అందుకే గ్వాదర్ పోర్టును చైనా డెవలప్ చేస్తోంది. సో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా కూడా ఇక్కడ యాక్టివిటీ నడుస్తుంది. అందుకే అడపాదడపా చైనీస్ ఇంజనీర్ల పైన బెలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు కూడా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే అమెరికాతో కూడా తమ డబుల్ డిప్లొమసీ అంటారే, బ్యాలెన్సింగ్ పవర్స్
విషయంలో మేము నేర్చుకొని కూడా ఈ మధ్య అసీమునీర్ అన్నాడు. అలా చైనాతో సంబంధాలతో పాటు అమెరికా కూడా బలంగా తనతో ఉండటంలో భాగంగా ఈ బెలూచిస్తాన్లో ఉన్న మినరల్ రిసోర్సెస్ను అమెరికా ఎక్స్ప్లాయిటేషన్కు కూడా అప్పచెప్పడానికి పాకిస్తాన్ సిద్ధపడింది. ఏప్రిల్లో ఏకంగా మినరల్స్ ఫోరం అనే మీటింగ్ కూడా జరిగింది. దాంట్లో ట్రంప్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. సో ఆల్రెడీ ట్రంప్ ఫ్యామిలీకి 60% వాటా ఉన్న కంపెనీతో పాకిస్తాన్ క్రిప్టో డీల్ కుదుర్చుకుంది. ఇప్పుడు తాజాగా ఈ మినరల్ రిసోర్సెస్ను డెవలప్ చేసే క్రమంలో అమెరికా పార్టిసిపేట్ కాబోతుంది. అమెరికన్ కంపెనీలు ఇటీవల ట్రంప్ ప్రకటించాడు కూడా పాకిస్తాన్ ఆయిల్ రిసోర్సెస్ను, మ్యాసివ్ ఆయిల్ రిసోర్సెస్ని, ఎంత మ్యాసివ్నో తెలియదు మనకు, ఆ మ్యాసివ్ ఆయిల్ రిసోర్సెస్ను డెవలప్ చేయడానికి అమెరికా పాకిస్తాన్ల మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. హూ నోస్, పాకిస్తాన్ మే వన్ డే సెల్ ఆయిల్ టు ఇండియా అని కూడా మాట్లాడాడు. సో అందువల్ల పాకిస్తాన్తో అమెరికా నెక్సెస్ కేవలం వ్యూహాత్మకమే కాదు, ఇట్ ఈజ్ అన్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్కు కూడా ఒక ప్రాతిపదిక ఉంది. అందుకే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తీవ్రవాద సంస్థగా ప్రకటించి అమెరికా పాక్ ప్రభుత్వాలు కలిసి బెలూచిస్తాన్లో ఉన్న ప్రతిఘటనను నిర్బంధంతో ఆపి బెలూచిస్తాన్లో ఉన్న మినరల్ వెల్త్ను కాజేయాలన్నది ఇందులో కుట్రలో భాగం. ఇది